సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మాకు టైం ఉంది. కిషన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసినాం, ఢిల్లీలోనే ఉన్నారు కాబట్టి మీరు కూడా మాతో పాటు రండి. సిఆర్ పార్టీల దగ్గరికి వెళ్ళి తెలంగాణ ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడతామని మా మంత్రి గారు ఆల్రెడీ విజ్ఞప్తి చేసిండ్రు. వారిని కూడా మాతో కలిసి రావాల్సిందిగా, తెలంగాణ ప్రయోజనాల కోసం పాటుపడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. రాహుల్ గారు, మీకు యూనివర్సల్ వాటర్ లాస్ మీరు ఒకసారి చదువుకోండి. యూనివర్సల్ వాటర్ లాస్ ప్రకారం పరివాహక ప్రాంతం వాడుకున్న తర్వాతనే దిగువ ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వాలి. నెంబర్ 1. దిగువ ప్రాంతాలలో ఉన్న పరివాహక ప్రాంతానికి నీళ్లు సరిపోయిన తర్వాతనే ఇంకొక బేసిన్కు నీళ్లు తరలించాలి. ఈరోజు గోదావరి బేసిన్లో ఉన్న ఆయకట్టుకు నీళ్లు ఇవ్వకుండా ఇతర బేసిన్లకు తరలించడానికి వీల్లేదు. పాయింట్ నెంబర్ 1. ఇట్లాంటి వాదన వల్లనే ఈ వాదనలు వితండవాదంగా మారే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్టుల నిర్మాణం కోసము, నిర్వహణ కోసము, వివాదాల పరిష్కారం కోసం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అని పెట్టినరు. అందులో ఆఫీసర్స్ కమిటీ ఉంది, మినిస్టర్స్ లెవెల్ కమిటీ ఉంది, యూనియన్ మినిస్టర్ నేతృత్వంలో ముఖ్యమంత్రుల కమిటీ ఉన్నది. ఈ ప్లాట్ఫామ్లలో ఎక్కడ చర్చించకుండా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి మీరు ప్రాజెక్టు రిపోర్ట్ ఇవ్వకుండా ఆ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మా అభ్యంతరాలను మాకు లేఖ రాసి మా అభ్యంతరాలను తీసుకున్న తర్వాత ఆ అభ్యంతరాలను నివృత్తి చేసినాకనే ముందుకు వెళ్ళాలి. ఈ ప్రాసెస్ నంతా ఆంధ్రప్రదేశ్ డీవియేట్ చేసి మాకు అధికారం ఉంది, మేము అధికారాన్ని చెలాయిస్తాం, మోడీ గారు మాతో పాటు ఉన్నారు కాబట్టి ఢిల్లీ నుంచే కిందికి దిగుతామని వస్తున్నారు. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్. ఇది నిజంగానే ఆంధ్రప్రదేశ్ వాదనలో బలం ఉంటే చట్టం చేసింది పార్లమెంట్, రివర్ మేనేజ్మెంట్ బోర్డులు ఏర్పాటు చేసి. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 saying that Godavari River Management Board has to address Godavari issues. Krishna River Management Board has to address Krishna River Management Board issues. Officers level committee, minister level committee, chief minister level headed by Jal Shakti minister. ఈ అప్రాప్రియేట్ ఫోరంలో అయినా ఎక్కడ రిజాల్వ్ కాకపోతే లీగల్ బ్యాటిల్ ఉంటుంది. ఈ అప్రాప్రియేట్ ఫోరంలలో ఈ ప్రాజెక్ట్ గురించి చర్చించకుండా సీదా ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర, సీదా ఎన్విరాన్మెంట్ మినిస్టర్ దగ్గరికి అప్రూవల్ అయినాక కదా పర్యావరణ శాఖ దగ్గరికి వెళ్లాల్సింది. ఇది అప్రూవల్ అయినాక కదా ఆర్థిక శాఖ మంత్రి దగ్గరికి వెళ్లాల్సింది. ఇవన్నిటిని పక్కన పెట్టి ఈరోజు ఆ వైపున ముందుకు వెళ్తున్నారు అని అంటే ఇందులో వాళ్ళు చేస్తున్న వాదనలో లోపం ఉందన్న సంగతి మీరు అర్థం చేసుకోండి. ప్రభుత్వానికి ఇప్పుడు కాదు, 60 ఏళ్ళ నుంచి వ్యూహం ఉంది. దాంట్లో భాగంగానే SRSP వచ్చింది, శ్రీపాద ఎల్లంపల్లి వచ్చింది, అదేవిధంగా మిడ్ మానేర్ వచ్చింది, లోయర్ మానేర్ వచ్చింది. ఇవన్నీ ప్రాజెక్టులు, మంజిరా వచ్చింది, సింగూర్ ప్రాజెక్ట్ వచ్చింది. ఇవన్నీ ప్రాజెక్టులు కట్టింది తుమ్మిడిఎట్టి దగ్గర కట్టి ప్రాణహిత వరకు, తాండూరు వరకు 160 TMCలను తరలించాలని చెప్పి గోదావరి బేసిన్ మీద కూడా మేము ప్రాజెక్టులు తెచ్చినాం. గందరగోళం ఎక్కడొచ్చిందంటే రీడిజైనింగ్ పేరు మీద 2 లక్షల కోట్లు కొల్లగొట్టి నమస్తే తెలంగాణ అని పత్రిక పెట్టిరు చూడు, అక్కడి నుంచే సమస్య వచ్చింది. టీ న్యూస్ నమస్తే తెలంగాణ ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ. హరీష్ రావు గారి యొక్క అక్కస్కు మందు లేదు, దానికి ఏం మందు లేదు. అసూయకు మందు ఉండదు, తెలుసు కదా నీకు. కడుపు మంటకు కూడా మందు ఉంటుంది కానీ అసూయకు మందు ఉండదు. అది అసూయ. అరే ఇది కూడా మేమే ఉంటే మేమే టెండర్లు పిలిస్తే ఆ కమిషన్లు మాకు వచ్చేటివి, ఇప్పుడు అవతలోళ్ళు పిలుచుకుంటారు అదెక్కడ బాయను ఇదెక్కడ బాయను అనే అసూయ. 5 నెలల నుంచి కంటిన్యూస్గా మేము రిప్రజెంట్ చేయబట్టే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వెనక ముందు ఆలోచన చేస్తుంది. ఈరోజు మా ప్రయత్నాల వల్లనే ఇది ఒక కనీసం పులి స్టాప్ కామా పడ్డది. ఈరోజు మిగతా సమస్యలకు పరిష్కారం వస్తుంది. 10 ఏళ్ళు మీరేం చేసిండ్రని నేను అడుగుతున్నా. 10 ఏళ్ళు నీ ప్రాజెక్టుల అనుమతులు ఎందుకు తెచ్చుకోలేదు? వాళ్ళు కట్టేది ఆపే సంగతి తీసిపెట్టు. 10 సంవత్సరాలలో నువ్వు కట్టడానికి టెండర్లు పిలిచిన 1.5 కోట్ల కాళేశ్వరానికి అనుమతులు ఎన్ని తెచ్చినావు? 60,000 కోట్లతో మించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకి ఎన్ని అనుమతులు తెచ్చినావు? 5 ఏళ్ళు హరీష్ రావు గారు సాగునీటి పారుదల మంత్రిగా ఉన్నారు, 5 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు ఉన్నారు. వాళ్ళిద్దరు కట్టింది కూలింది గది ఒక్కటే, అంతకు మించి ఇంకేందని ఉందా? నువ్వు చూపి. మల్లన్న సాగర్లో నుంచి నీళ్ళు ఎట్లా తీసుకుంటారు? మల్లన్న సాగర్కి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయని అడుగుతాడు. అసలు ఆయన తెలివితేటలు అన్ని కూడా తిప్పి నాకే చూపిస్తున్నాడు. ఈవెన్ గజ్వేల్కి ఇచ్చిన మిషన్ కాకతీయ, అదేంది మిషన్ భగీరథలు ఇచ్చిన నీళ్లు కూడా శ్రీపాద ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కి మేము నీళ్లు తెస్తే మధ్యలో బొక్క కొట్టి ఆ నీళ్లు తీసుకొని పోయి గజ్వేల్కు తాగానికే నీళ్ళు ఇచ్చింది. ఈ రోజుకి అదే పైప్ లైన్ ఉంది, అది తీసుకుపోయి చూపిస్తాపా. మోడీని కూడా మోసం చేసింది, తీసుకొచ్చి మిషన్ భగీరథలో భాగంగా నీళ్లు ఇస్తున్నామని. ఎక్కడవా నీళ్లు? గోదావరి జలాలు 2011లో మొదలుపెట్టిన గోదావరి జలాలు 2015లో పూర్తయిన తర్వాత
ఆ గోదావరి జలాల నుంచి పైప్ లైన్ కు మధ్యలో పొక్క కొట్టి తీసుకొని పోయి గజ్వేల్కు తాగనికే నీళ్లు ఇచ్చిండు. ఇది నిజమా అబద్ధమా నిజ నిర్ధారణ కమిటీ చేద్దాం. హరీష్ రావు గారిని కూడా రమ్మను, అధికారులను తీసుకొని పోదాం, మొత్తం చూపిస్తాను నేను. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే భరోసా ఇచ్చిండని కిషన్ రెడ్డి గారు చెప్తే సరిపోదు. కిషన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి లేదు. కిషన్ రెడ్డి గారి ఇంటిగ్రిటీనే బిగ్ క్వశ్చన్. ఇంత కీలకమైన సమావేశాన్ని ఇక్కడ మేము పెట్టి అఖిలపక్షాన్ని పిలిచి మీరు రాండి, మీరు సహకరించండి అంటే వీడికి రాకుండా నాకు పని ఉంది ఢిల్లీలో అని పోయిండు మంచిది, వేరే మీటింగ్లో ఉన్నాయన్నాడు. వేరే మీటింగ్లో ఉన్నాయన రేపు పొద్దుగాల మేము జలశక్తి మినిస్టర్ని కలిసి ఉంది, మాతో కలిసి అంటే ముందుగానే పోయి ఆయనకు వాళ్ళు ఏం వచ్చినా వాళ్ళకి ఏం మాట ఇయ్యకు, ఇది కట్టుకొని చంద్రబాబు నాయుడు కట్టం పోతే నా మంత్రి పదవి అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు చంద్రబాబు నాయుడు మద్దతు ఉపసంహరించుకుంటే మోడీ ఉండడు, మోడీ దిగిపోతే కిషన్ రెడ్డికి ఉద్యోగం ఉండదు. సింపుల్ ఫార్ములా. కేటీఆర్ గారు చెప్పుంటారు, అరే నువ్వు పోయి చెప్పిరాపో లేకపోతే లేదో పరిష్కరించేటట్టు ఉన్నారని. ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి రావడానికి పోవడానికి 2 గంటలు ఫ్లైట్లో ఇక్కడికి రావచ్చు, 4 గంటలకు మీటింగ్ అడ్రస్ చేయొచ్చు, మళ్ళీ 6 గంటలకు ఢిల్లీకి వెళ్ళిపోవచ్చు. ఇది చేయలే, పోనీ ఇవాళ బిజీగా ఉన్నాడు. బిజీగా ఉంటే జలశక్తి మంత్రిని కలవడానికి సమయం ఎట్లా దొరికింది? ఆయన వీడికి మీటింగ్ ఎందుకు ఎగ్గొట్టిడు? నాకు వేరే మీటింగ్లు ఉన్నాయి ఢిల్లీలో, ప్రీఆక్యుపైడ్ బిజినెస్లో ఉన్నా నేను, ఐ కెనాట్ కమ్ అన్నాడు. ఓకే ఫైన్. కేంద్ర మంత్రి నిజంగానే ముందస్తుగా మేము 4 రోజుల ముందు చెప్పినాం, 4 నెలల ముందు చెప్పేది ఉండనేమో తెలియదు. వారు వేరే కార్యక్రమాలలో వారు బిజీగా ఉన్నారంటే అర్థం చేసుకుంటా. మరి ఏ రకంగా జలశక్తి మినిస్టర్ దగ్గరికి పోయిండు, సమయం ఎట్లా తీసిండు? దీన్ని బట్టి ఆయన చిత్తశుద్ధి ఏంది? ఆయన పోయి లోపల సీక్రెట్గా ఏం చెప్పిండు ఎవరు చెప్పాలా? ఏం మాతో పాటు వస్తే ఆయన కిరీటం పోతుందా? ఏం పోతుంది? ఇప్పుడు మేము రేపు పొద్దున్నే వస్తున్నాం కదా, ఈ ఒక్క రాత్రే కదా, ఈ ఒక్క రాత్రినే మొత్తం కొంపలని కూలిపోతుండేనా? రేపు పొద్దుగాల మాతో పాటు వచ్చి కూర్చొని బలంగా బలగుద్ది కిషన్ రెడ్డి వాదించుంటే మేమే బయటకు వచ్చి అరే కిషన్ రెడ్డి గారు అద్భుతంగా తెలంగాణ కోసం కొట్లాడిన ఆయన మేమే చెప్తాం కదా. ఎందుకు మాకంటే ఒక రోజు ముందు పోయి సీక్రెట్ గా జలశక్తి మంత్రిని కిషన్ రెడ్డి గారు కలిసిండ్రు? దీని రహస్యం ఏంది? దీన్ని బట్టి ఇప్పుడు హరీష్ ఏమో అబద్ధాలు చెప్తాడు, కిషన్ రెడ్డి ఏమో పరోక్షంగా సహకరిస్తాడు. దాన్వాడ రైతులకు సంకెళ్లు వేసిన ఘటనపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. రైతులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకువెళ్లడంపై 3 పోలీసులను సస్పెండ్ చేసింది. జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద దాన్వాడలో ఇంథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన చేసిన రైతులను పోలీసులు సంకెళ్లతో మహబూబ్ నగర్ జైలు నుంచి అలంపూర్ కోర్టుకు తీసుకువెళ్లారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రాజోలి సబ్ ఇన్స్పెక్టర్ రాజేష్ కుమార్ తో సహా 2 అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణ శ్రీనివాస్ ను సస్పెన్షన్ చేసింది. రైతుల చేతులకు బేడీలు వేయడం అమానీయ చర్య అని మండిపడింది. ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ తొట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. దాన్వాడ రైతులకు సంకెళ్లు వేసిన ఘటనపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. రైతులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకువెళ్లడంపై 3 పోలీసులను సస్పెండ్ చేసింది. జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద దాన్వాడలో ఇంథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన చేసిన రైతులను పోలీసులు సంకెళ్లతో మహబూబ్ నగర్ జైలు నుంచి అలంపూర్ కోర్టుకు తీసుకువెళ్లారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించి రాజోలు సబ్ ఇన్స్పెక్టర్ రాజేష్ కుమార్ తో సహా 2 అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణ శ్రీనివాస్ ను సస్పెండ్ చేసింది. రైతుల చేతులకు బేడీలు వేయడం అమానీయ చర్య అని మండిపడింది. ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ తొట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నల్గొండ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణలో మరోసారి ఒక్కసారిగా రైతులకు బేడీలేసి కోర్టుకు తీసుకెళ్తున్న వైనం పోలీసులతోటి జరిగింది. దీనికి సంబంధించి కోర్టు అధికారుల కింద వాళ్ళకు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపై సబ్ ఇన్స్పెక్టర్ తో పాటు
సబార్డినేటర్ గా ఉన్నటువంటి ఇద్దరు కానిస్టేబుల్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. గతంలో కూడా అనేక మార్లు చెప్తున్నారు, కోర్టుకు సంబంధించిన విషయాలు ఏమున్నా కూడా నేరుగా ఎవరైతే నేరస్తులు ఉంటారో వారికి సెక్యూరిటీగా ఉండాలి, కానీ చేతులకు కానీ కాళ్ళకు కానీ బేడీలు వేసి తీసుకునేవి చట్టవిరుద్ధంగా ఉంటుంది. పదే పదే చెప్తూనే ఉన్నారు. చట్టంలో కూడా వారికి స్పష్టంగా చెప్పడం అయినది. కానీ కావాలని వారిని ఒక రకమైన ఇబ్బంది పెడుతూ వేడిలతోటి గ్రామీణ ప్రాంతాల నుంచే కావచ్చు, కోర్టు నుంచి బహిరంగ ప్రవేశం వెళ్ళేటప్పుడు వాళ్ళని ఒక మానసికంగా ఇబ్బంది పెడుతూ బేడీలు వేసుకొని తీసుకెళ్లడం పోలీసుల మైనం ఇంకా మారటం లేదు. ఇలా పరిస్థితి కొనసాగితే మరి ఒక మనోవేదనకు గురే పరిస్థితి ఉంది. రైతులకు బేడీలు వేయడము ఎలాంటి సరైన విధానం కాదు. వారు చేస్తున్నటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ ఏముండవు. కాకపోతే వారి యొక్క విధానాలు కానీ అక్కడ ఉన్నటువంటి విషయాలు ఏదైనా చిన్నపాటి పొరపాటు ఉండొచ్చు, కానీ ఇలా బేడీలు వేసుకొని పోవడం సరైన విధానం కాదు. కానీ గతంలో కూడా కోర్టులు కూడా వారిని మందలించినాకైనా పోలీసుల తీరు మారకపోవడం తోటి కోర్టు ఒక్కసారిగా వాళ్ళపై ఆవేదన వ్యక్తం చేస్తూ సస్పెన్స్ ఉత్తర్వులు కూడా ఇది పరిస్థితిని పునరావృతం కాకుండా చూసుకోవాలని కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే జిల్లా ఎస్పీ ఉంటారో వారికి కూడా ఒక నోటీసులు కూడా జారీ చేశారు. దీనికి సంబంధించి మళ్ళీ ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా చూసుకొని ఎవరైనా సరే చట్టానికి సంబంధించినటువంటి ఎవరైనా శిక్షించవచ్చు. దానికి సమాజంలో ఉన్నటువంటి విధి విధానానికి అనుగుణంగా చట్టపరమైనటువంటి శిక్షలు వేయవచ్చు. కానీ వారికి బేడీలు వేసే హక్కు కానీ వాళ్ళకి బేడీలతో తీసుకెళ్లేటటువంటి హక్కు కానీ స్వేచ్ఛ కానీ లేదు. ఇలాంటి విషయాలను పోలీసులు మరోసారి చేయకూడదనే తోటి వారిని సస్పెండ్ చేసి ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో రెండోసారి పోలీసులకు బేడీలు వేసి తీసుకెళ్లినటువంటి దారుణమైన పరిస్థితి. శ్రీనివాస్, అక్కడ రైతులు గాని ఆ ఘటనపై ఏమంటున్నారు? అసలు ప్రధానంగా చూసుకున్నట్లయితే రైతులు కానీ రైతు కూలీలు కానీ తమ పొలాలలో కానీ తమకు సంబంధించిన భూ వివాదంలో అనేక కేసులు వస్తున్నాయి. ఈ కేసులకు సంబంధించి కూడా పలుమార్లు గతంలో కూడా ఎవరైతే పోలీస్ స్టేషన్ లో కేసు దాఖలు చేసినా కూడా వారిని తిరిగి కోర్టుకు హాజరుపరచాల్సిన బాధ్యత పోలీసు ఉంటుంది. దానికి సంబంధించిన సబార్డినేట్స్ ఉంటారు. కానీ వీళ్ళు కావాలని బేడీలు వేసి వాళ్ళకి సంఖ్యలు వేసి ఏదో నేరస్తులు గాను దేశద్రోహులు గాను చిత్రీకరించి వాళ్ళను బేడీలు వేసుకొని కోర్టుకు తీసుకెళ్లడం వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టినట్టు సర్వ సమాజంలోని వాళ్ళు తలదించుకునేలా చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలనేది కూడా రైతులు కూడా పెద్ద ఎత్తున ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఒక దేశద్రోహులకు మాత్రమే బేడీలు వేయాలి, కానీ సమాజంలో తప్పు ఒప్పులు జరుగుతున్నటువంటి రైతులకు ఆ విధంగా కాకుండా కౌన్సిలింగ్ ద్వారా కానీ కాకపోతే చట్టంలో ఉన్న శిక్ష చేస్తారు, ఫైన్స్ చేస్తారు కోర్టులో. దానికి ఎవరైనా దాన్ని సహకరిస్తారు. కానీ పోలీసులు కావాలని క్రియేట్ చేసి రైతులని బేడీలు వేసి తీసుకెళ్లడం ఇది సరైన విధానం కాదని రైతులు అయితే ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్. రైతు ప్రయోజనాల కంటే రాజకీయాలు ముఖ్యం కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎంపీలు వారి అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ అభిప్రాయాలు ఉన్న రాష్ట్రం కోసం కలిసికట్టుగా పని చేయాలని అన్నారు. గతంలో కేసీఆర్ గోదావరి జలాలను ఏపీకి తరలించేందుకు ఒప్పుకున్నారని ఆరోపించారు. బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ముందుకు వెళ్తున్నారో దాన్ని తక్షణమే నిలిపేయాల్సిందిగా ఒక రెజల్యూషన్ పాస్ చేసుకొని ఈ రెజల్యూషన్ని మనం కన్సర్న్ అథారిటీస్కి పంపిస్తే ఈ మీటింగ్ యొక్క పర్పస్ సర్వ్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఇఫ్ మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తే ఈ మీటింగ్లో అందరం అయితే ఒక అభిప్రాయానికి వచ్చినాం. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణకి నష్టం జరుగుతుంది. ఈ ప్రాజెక్టును తక్షణమే ఆపి చర్చించి తెలంగాణ ప్రయోజనాలను కాపాడిన తర్వాతనే వాటికి అనుమతి ఇవ్వాలనేది ఇందులో అందరు మాట్లాడిన స్థూలమైన సారాంశం అని నేను భావిస్తున్నా. కాబట్టి దయచేసి మనందరం దీంట్లో రాజకీయాలకు అతీతంగా కలిసి వెళ్దాము. భవిష్యత్తులో కూడా కోఆర్డినేషన్ కోసం ఢిల్లీలో మనకు రెసిడెంట్ కమిషనర్స్ ఇప్పుడు ఇద్దరు ఉన్నారు. ఒకటి శశాంక్ గోయల్, రెండు గౌరవ్ని కంప్లీట్గా ఎంపీల కోఆర్డినేషన్ కోసం ఒక ఆఫీసర్గా ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీగా అపాయింట్ చేస్తాం. ఆదిత్యనాథ్ దాస్ గారు ఇప్పుడు మన తెలంగాణ అడ్వైజర్ ఫర్ ఇరిగేషన్. he will coordinate and he will give all the information time to time ఏదైనా ఉంటే. ఎందుకంటే పొలిటికల్ కన్సల్టేషన్కు లేకపోతే ఇన్ఫర్మేషన్కి ఏదైనా ఇష్యూ ఉన్నా వాళ్ళిద్దరు మీతో కోఆర్డినేట్ చేస్తారు. వాళ్ళిద్దరు మంత్రి గారితో కోఆర్డినేట్ చేసి మీ అందరికీ టైం టు టైం పెండింగ్ ప్రాజెక్టులు ఏమున్నాయి,
ఒక డాక్యుమెంట్ కంప్లీట్, యూ హ్యావ్ టు ప్రిపేర్ వన్ డాక్యుమెంట్ ఫర్ కృష్ణా బేసిన్ అండ్ గోదావరి బేసిన్. దాస్ గారు, how many projects are there, how many completed, how many pending in construction, pending in water allocation, permissions, yes, permissions in different levels, that may be environment, that may be water allocation, that may be other, whatever it is, you have to give two rivers are there, Godavari and Krishna, end to end, అది కూడా complete. So we have never utilized whatever 299 TMC also. This time we have utilized it. సెల్ ఫోన్ అప్పగించాలన్న అంశంపై ఏసీబీ నోటీస్కు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లేఖ ద్వారా సమాధానం పంపారు. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సెల్ ఫోన్, ల్యాప్టాప్ ఇవ్వాలని ఏసీబీ అధికారులు ఆదేశించారు. సెల్ ఫోన్ స్వాధీనం ప్రాథమిక హక్కులకు, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తుందని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. ఏసీబీ అధికారుల ఆదేశాలపై కేటీఆర్ తన న్యాయవాదులతో చర్చించారు. ఏసీబీ అధికారులు ఆదేశించినట్టుగా మొబైల్ ఫోన్ను, ల్యాప్టాప్ను వారికి ఇవ్వాల్సిన అవసరం లేదని న్యాయవాదులు కేటీఆర్కు చెప్పినట్టు సమాచారం. లిక్కర్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు తర్వాత ఆరోగ్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ సంచలన వ్యాఖ్యలు చేశారు. నోటీసులు ఇవ్వకుండానే తనను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానని చెప్పినట్టు తెలిపారు. విచారణకు సహకరిస్తానని చెప్పినా బలవంతంగా అరెస్టు చేశారని అన్నారు. ఎఫ్ఐఆర్ లేకుండా లుకౌట్ నోటీసులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. వాళ్ళు చెప్పినట్టు సంతకాలు పెట్టాలని ఒత్తిడి చేశారన్నారు. అక్రమ కేసులపై పోరాటం చేస్తానని మండిపడ్డారు. You have to give. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మహావీర్ మెడికల్ కాలేజీలో ఇంటర్న్షిప్ మెడికల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్టైఫండ్ ఇవ్వడం లేదని విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఇంటర్న్షిప్ చేస్తున్నా తమకు స్టైఫండ్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మెడికల్ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టైఫండ్ విషయంలో యాజమాన్యాన్ని నిలదీస్తే పొంతనలేని సమాధానాలు చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం 2023లో ఇచ్చిన జీవో నెంబర్ 59 ప్రకారం తమకు ప్రతి నెల 25,906 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేస్తున్నాము. కంటిన్యూస్గా 3 days నుంచి మేము ఈ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. మేనేజ్మెంట్ నుంచి ఏం స్పందన అయితే రాలేదు ఇప్పటివరకు. ఏం స్పందన రాలేదు. జియో 59 ప్రకారం మాకు ఈక్వల్గా 26,000 స్టైఫండ్ అయితే రావాలి. మాకు ఇప్పటివరకు అయితే జీరో పేమెంట్ అయితే జరిగింది. ఇంత ఇస్తామని కూడా మాకేం చెప్పట్లేదు అసలు.
ఆల్మోస్ట్ మేము జాయిన్ అయ్యి కూడా 2 months అవుతుంది. బట్ ఇంతవరకు పాజిటివ్ రెస్పాన్సే లేదు. మేము ప్రొటెస్ట్ చేస్తుంటే మేనేజ్మెంట్ ఇప్పటివరకు అసలు ఏం రెస్పాండే అవ్వలేదు. అట్లీస్ట్ మేనేజ్మెంట్ మేము చేస్తున్న దానికి రెస్పాండ్ అయ్యి ఏదో ఒకటి సమాధానం మాకు ఇవ్వాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. మేము ఈరోజు మహావీర్ మెడికల్ కాలేజ్లో మేము హౌస్ సర్జన్స్ ఇంటెన్స్గా పనిచేస్తున్నాం. మేము మా స్టైఫెన్స్ కోసం ఇది 3వ రోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ జియో ప్రకారం, దాని తర్వాత ఎన్ఎంసి గైడ్లైన్స్ ప్రకారం ప్రతి ఒక్క హౌస్ సర్జన్ 25,906 రూపాయలు ప్రతి నెల జీతం పొందడానికి అర్హులు. కాకపోతే మా యాజమాన్యం ఏం చేస్తుంది అంటే ముందు పాస్ అయిన 2019 బ్యాచ్కి ₹1 స్టైఫండ్ కూడా ఇవ్వలేదు. అలాగే మేము 2 నెలలు విధుల్లో జాయిన్ అయి 2 నెలలు అవుతుంది, అయినా మాకు ₹1 కూడా ఇంకా ఇవ్వలేదు. ఒకవేళ అడుగుతున్నా కానీ కరెక్ట్ సమాధానం ఇవ్వట్లేదు. ఇది 3వ రోజు. మొన్న నుంచి స్టార్ట్ చేస్తే ఇవాళ మధ్యాహ్నం రెస్పాండ్ అయ్యి మా డీన్ సార్తో మీటింగ్ అయింది. మీటింగ్లో ఏం చెప్పారు అంటే మీరు ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి, దాని తర్వాత ఒక వారంలో సోమవారం ఎంత అమౌంట్ మీకు ఇస్తామని డిసైడ్ అయ్యి ఒక వారం లోపు ఆ అమౌంట్ని మా బ్యాంక్లోకి వేస్తామని చెప్తున్నారు. కాకపోతే ఎంత అమౌంట్ ఇస్తున్నారు అనేది మాత్రం క్లారిటీగా చెప్పట్లేదు. సో మేము అందరం ఏమంటున్నామంటే మాకు ఎంత అమౌంట్ ఇస్తారు, జియో ప్రకారం ఇస్తారా లేదా అన్నదానికి ఎవరు సమాధానం మాత్రం చెప్పట్లేదు. మేమందరం ఏం నిర్ణయించుకున్నామంటే ఓన్లీ ఎప్పుడైతే మాకు ఎంత అమౌంట్ ఇస్తారో అనేది నిర్ణయించిన తర్వాతనే మేము బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి మా విధుల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది అందరూ ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం. సో ఈ జిల్లా కలెక్టర్ కానీ ఎమ్మెల్యే